హాయ్ ఫ్రెండ్స్, మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసాను. చూడండి, మనకు వచ్చే మిషన్ వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ మనం మిషన్ ఎలా సరి చేసుకోవాలో ఏంటి అని ఈ వీడియోలో ముందు చూపిస్తాను. మనకు వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఇవేనండి మిషన్లో. చూడండి, ఇలా అయితే మనం ఫ్రిల్స్ వేస్తున్నాం అనుకుంటున్నారా? ఫ్రిల్స్ ఇలా వచ్చేస్తుంది కదండి. ఇలా ఫ్రిల్స్ వచ్చేటప్పుడు ఎలా రిపేర్ చేసుకోవాలో ఏంటి అని నేను ఫుల్గా చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే, మనకు వచ్చే ఇంట్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక 1 వీక్కి 2 వీక్స్కి 1 టైం కూర్చుంటారు, ఒకరోజు అలా కూర్చుంటారు. అలా వచ్చేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు బేసిక్గా ఏం చేస్తారంటే, షాప్లో కూడా మనం ఇలా వచ్చినప్పుడు ఇలా కుట్టాం కదండి. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ ముందు పాదం అది రౌండ్గా ఉంటుంది కదా, ఆ రౌండ్ తిప్పుతూ ఉంటాము, లూజ్ చేస్తాం, టైట్ చేస్తాం, అయినా మనకు సెట్ కాదండి. అది సెట్ చేసినా కూడా ఇలా వస్తుంది. కొంచెం ఇప్పుడు ఎక్కువ ఫుల్ వచ్చింది కదా, అది తిప్పేటప్పుడు మనకు కొంచెం సెట్ అవుతుంది. అలాగే మనం బేసిక్గా తిప్పుతానే ఉంటుంటే ఆ సైడ్ అక్కడే ఉంటుంది మనకు సెట్ చేసేది టిప్పు. అదేనండి, అది మనం సెట్ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నాకైతే ముందుగా ఇలా వచ్చేసేది. ముందుగా చూడండి ఫ్రెండ్స్, ఫ్రిల్స్ ఎలా వచ్చిందో. మళ్ళీ అలా ఫ్రిల్స్ వచ్చాక మనం ఇలా అది ముందు ఇలా వచ్చింది కదా ఫ్రిల్స్. ఇలా ఫ్రిల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే, అక్కడ స్ట్రైట్గా అది రౌండ్గా ఉంటుంది కదా, అడ్జస్ట్ చేసేది దారము, అది కరెక్ట్గా అడ్జస్ట్ చేసేస్తే మనకు స్ట్రైట్ గుర్తు వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మరొన్న టిప్స్తో నేను మీ ముందుకి వస్తూ ఉంటాను. ఇలా వచ్చేయాలండి, మనం సరి చేసుకోవాలా, అంతా సెట్ చేసుకోవాలా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.